ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన అతిపెద్ద హామీ పెన్షన్ల పెంపు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న దాదాపు 65 లక్షల ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు అదే సమయంలో అనర్హులను తేల్చాలని ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఏరివేతలు చేపడుతున్నారు. ఇందులో ఓ కేటగిరీలో మాత్రం ఏకంగా 70% మంది లబ్ధిదారుల్ని తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లతో పాటు దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీదే ఉండిపోతున్న వారికి కూడా వివిధ కేటగిరీల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24,000 మందికి నెలకు 15,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు నెలకు 15,000 చొప్పున పెన్షన్లు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో వైద్యుల సాయంతో వీటిని చెక్ చేశారు. ఇందులో కేవలం 20 నుండి 30% మంది మాత్రమే అనర్హులైన లబ్ధిదారులుగా తేల్చారు. మరో 40 నుండి 50% మంది వైకల్యంతో బాధపడుతున్న 15,000 పెన్షన్ కు మాత్రం అర్హులు కాదని తేలింది. మరో 25 నుండి 30% మంది అసలు ఏ మాత్రం ఈ పథకానికి అర్హులు కాదని తేల్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24,000 మందికి పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వానికి నెలకు 36 కోట్లు ఖర్చవుతోంది. ఏడాదికి 433.63 కోట్లు ఖర్చవుతోంది. ప్రస్తుతం ఈ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో సగం మంది కేవలం దివ్యాంగుల కోటా కింద 6,000 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా 15,000 తీసుకుంటున్నారు. వీరిని తొలగిస్తే నెలకు 10.84 కోట్లు, ఏడాదికి 130 కోట్లు ఆదా అవుతాయని అంచనా. అసలు అర్హులు కాని 25% మందిని తొలగిస్తే నెలకు మరో 9 కోట్ల చొప్పున ఏడాదికి 108 కోట్లు ఆదా అవుతాయి. ఈ లెక్కన వీరందరినీ తొలగిస్తే మొత్తంగా ఏడాదికి 238 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి.